హలో గైస్, మేమైతే ఈరోజు బాసార ట్రిప్కి అయితే పోదాం అనుకుంటున్నాం. నర్సంపేట నుంచి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయినాం. నర్సంపేట టు వరంగల్ అయితే బండి మీద వెళ్తున్నాం. ఆడికి వెళ్ళినాక ట్రైన్ ఎక్కుతాం. కరువులో ఉన్న కలకంద దొరికినట్టు మేమైతే ఇప్పుడు ట్రిప్ ఎత్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫైనల్గా అయితే ట్రిప్కి అయితే పోతున్నాం. ట్రిప్ అని చెప్పాం, ఏదో అట్లా టైం పాస్కి పోతున్నాం. ఏదో 10 మంది కాదు, అట్లా పోయేది ఇద్దరమే. అయినా మేమైతే ఇది ట్రిప్గానే భావిస్తాం. మీరు ఎట్లా భావించినా థ్యాంక్ యూ. ఆడికి సాక గుజాయిస్తే మనమైతే వరంగల్లో పడ్డాం. చిచా వరంగల్ అంటే పెద్ద దొంగ పువ్వులు భయ్యా. ఏమంటారు, మన రైల్వే స్టేషన్ పార్కింగ్ ఎంత అంటే తెలుసా? పార్కింగ్ పర్ డే 24 hours కి 150 రూపీస్ అంట. మైండ్ దెంగింది ఒక్కసారి విధంగానే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. 48 hours అవుతుంది. పుణ్యానికి 300 పార్కింగ్కే పెట్టాలా అని చెప్పేసి 200-300 మీటర్స్లో చాంబర్ ఆఫీస్ అపోజిట్లో ఒకటి ఉన్నది. 24 hours కి 40 రూపీస్ అంట. రీజనబుల్, ఇది ఒకటి రీజనబుల్ అనిపించింది. ఇంత కెట్టుపోతున్నాం అనుకుంటున్నారా? అక్షరాభ్యాసం చేయడానికి చేయించడానికి నాకైతే 3 ఏళ్ళు పడ్డాయి. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అక్కడ ఫోన్ పట్టుకుని అటు ఇటు తిరిగితే వీడియో కూడా ఎచ్చులు చేస్తాను అనుకుంటాను. డైరెక్ట్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయినాం. ఏం లేదు బ్రో, చాలా రోజుల తర్వాత ఇద్దరం మొత్తం 2 టికెట్లు తీసుకున్నాం. టీసీ గాని కోసం చూస్తే ఎక్కడ ఆఫర్ అయితే స్టేషన్ మొత్తం మీద. ఇప్పుడు టీసీ గాని ముందు ఇప్పుడు కొడక్క ఇప్పుడు అనుకుంటే టీసీ కూడా కనబడతలేడు. రైల్వే స్టేషన్కి అయితే వచ్చిన తర్వాతకి నేను వసంత్ ఇక్కడ కూర్చున్నాను. నేను మా ఫ్రెండ్ ఇక్కడ కూర్చుంటే ఒక ఆంటీ వచ్చింది. నార్మల్గా వచ్చి ఏమంటారు, చిన్నగా పిలిచింది. ఏంది మమ్మల్ని వెళ్తాను అనుకున్నాం. మా ఇద్దరిని ఒక ఫోటో తీయరా అంట. వసంత్ గారు అయితే తీయడానికి వేయండు. నేను ఒకసారి చూపెడతామని చూడాలి. మార్నింగ్ చూడంగానే దారి తప్పిన ఎలుగుబంటి లెక్క కనిపించినట్టున్నాడు. ఆయన అయితే ఫోటోలు తీయడానికి పిలిచిల్లు. వద్దంట అంటే జనరల్ బుక్ చేసినావు. సీట్లు దొరకపోతే చెప్తాను ఈ సంగతి. భయపడద్దయ్యా, నాకు అలవాటే. నీకు సీట్ తెప్పించే బాధ్యత నాకు. సిద్ధం, సీటు దొరకపోవాలి. ఇక్కడ రా మంచిగా స్లీపర్ బుక్ చేద్దామని చెప్పిన. ఏమంటారు, జనరల్ పోదాం అని చెప్పి ఎక్స్ప్లోర్ చేయాలి మనుషులతోటి. మావాడు వద్దంట అంటే అయితే జనరల్ అయితే బుక్ చేసిండు. ఒక 60 కిలోమీటర్లు అటు పోయిన తర్వాతకి మాకైతే సీట్లు దొరికినాయి. ఇక చెప్పుతే నీ దేవా చెడంగా చూడాలి అంటారు కదా, అట్లనే చూసిన నేను కూడా వాడిని. టైం అయితే 3 అవుతుంది. ఊరు నాయన ఊరు దేవుడు. ఇది ఎక్కడ బాసర నేను చూడలేదు. ఆటో రప్పుడు అయిపోతుండే బండి తిప్పినట్టు. గాయస్, మీకైతే ఒక చిన్న రిక్వెస్ట్, ఇక్కడైతే ఛాయ్ అయితే తాగులే, అస్సలు బాగాలేదు. ప్లస్ ఫోన్పే కూడా లేదు ఇక్కడ. వేస్ట్. బాసరాలో దిగినాం. గోదావరి ఘాట్కి 3 kilometers అంట. ఆటో పోదాం రా అంటే వీడు వద్దే, ఎంత దూరం రా, ఏమంటారు నడుచుకుంటూ పోదాం. పొద్దుల 3 గంటలకంటే నాకు ఏదో వ్యూ పాయింట్ కనబడుతుంది అంటే వ్యూ పాయింట్ ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ పోదాం అన్నాడు. సరే అని చెప్పి పోతాను. ఈడ బండ్లోళ్ళు మాత్రం రప్ప మీదికి వస్తారు. నాకేమన్నా అయితే మాత్రం బాధ్యుడు వీడే, ముందుగానే వీడియో ఎత్తానా. తలగెట్టుడు అన్నమని దాడలు తీసేసిళ్ళు. సిగ్గైతుంది ఘోరంగా. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. స్నానం చేసి మార్నింగ్ 6 అవుతుంది. గుడికి గోదావరి ఘాట్ నుంచి గుడికి 1.1 km ఉంది. నడుచుకుంటూనే పోతున్నాం. ఇదైతే సరస్వతి టెంపుల్ ఎంట్రీ అండి. ఇక్కడ నుంచి వెళ్ళి లోపలి ఫోన్స్ అయితే అలో లేవు. మేము పక్కనే ఉన్న షాప్లో మా బ్యాగు మా ఫోన్స్ అయితే పెట్టేసి వెళ్ళినాం. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు వేదవ్యాస గుహలోకి వెళ్ళాలి. వేదవ్యాస గుహలోకి కూడా సేమ్ లైన్, కాకపోతే పక్క నుంచి వెళ్ళాలి. ఇక్కడికైతే ఫోన్స్ అలో. వీడియో తీస్తున్నా అని మా వాడు కొద్దిగా ఓవర్ యాక్షన్ చేసిండు. ఓవర్ యాక్షన్ ఏమో చిన్నపాటి షారుఖ్ ఖాన్ లెక్క ఫీల్ అయ్యి తెగ పోజులు ఇస్తాడు. సరే, వాని పర్ఫార్మెన్స్కు కాంప్లిమెంట్ అయితే ఇద్దాం. తెల్లబడతానోరా మహేందర్. నార్మల్గానే తెల్లగా ఉంటాయా? నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు? లేచిందే లేడీకి పరిగన్నట్టు మేమైతే ఇక వేదవ్యాసని గుహ దగ్గరికి అయితే పోతున్నాం. ఇది కొండ ఎక్కాలి. ఈ స్టెప్స్ ఎక్కి కొండ లోపలికి పోవాలి. పైన కనిపించేదే వేదవ్యాసని గుహ. ఆ గుహలో ఇప్పటికైతే పోవాలి. 5 రూపీస్ టికెట్ ఉంటుంది. ఇది వేదవ్యాసని గుహ. లోపలికి అయితే స్వరంగ మార్గం ఉన్నట్టుంది. దాని లోపల నుంచి వెళ్ళి దేవుని అయితే దర్శనం చేసుకోవాలి. ఇక్కడ 2 దేవతలను వేదవ్యాసుడు అయితే కూర్చొని ఉన్నట్టు కనబడుతుంది మనకు. ఇక్కడనే కూర్చొని వేదవ్యాసుడు తపస్సు చేసుకున్నట్టు మనకైతే హిస్టరీ అయితే చెప్తుంది. ఎత్తుకున్నాడు. ఎక్కడి నుంచి అంటే ఇంకో అడికించి ఇంత దూరం ఎత్తుకున్నాడు. 11 రూపాయలు ఇస్తా. మీరైతే బాసరాకు వస్తే 20 రూపాయలు అక్కడ అడుక్కునేటోళ్ళకన్నా వేయాలి, కానీ
పూలు అయితే దేవత కొనుక్కొని పోకూడదు అస్సలే. ఎందుకంటే రిపీటెడ్ పూలు ఏవైతే మనం అక్కడ ఇస్తామో వాటినే మళ్ళీ తీసుకొచ్చి అక్కడ సేల్ చేస్తున్నారు. ఒక్కటి లోటస్ అది ఏమంటారు 25 రూపీస్ ఒకటి. మేము 2 తీసుకున్నాం. మళ్ళీ దేవత కాడ పెట్టేసి మళ్ళీ అయ్యే తీసుకొచ్చి సేల్ చేస్తున్నారు. అంటే వీళ్ళ ట్రిక్స్ చూసిలా వామ్మ డేంజర్. అడుక్కునే వాళ్ళకి ఇచ్చిన పుణ్యం వస్తుంది. కాకపోతే దానివల్ల యూజ్ ఏముంటుంది నేను తీసుకుపోయిందా మళ్ళీ రేపు నువ్వు తీసుకుపోతావు, అంతే తేడా. హోటల్ మానసనా హోటల్ పేరు? మా క్లాస్ మానస వాళ్ళ హోటల్ కావచ్చేది. టిఫిన్ ఇట్లా చేయాలనుకుంటే మానస హోటల్లో చేయాలి, చాలా బాగుంది. అక్కడికి దీని అయితే మళ్ళీ నెక్స్ట్ గుడికి అయితే బయలుదేరినాం. ఇప్పుడు వేదవ్యాస ఏమంటారు ఆటోకి 1.5 కిలోమీటర్కి కూడా 100 రూపీస్ అన్నాడు. ఈ 100 రూపీస్ పెట్టుడికి అంటే అడిగి ఏదో ఒకటి మనం తింటాం కదా పుణ్యానికి ఎందుకు 1.5 కిలోమీటర్స్. ఇట్లాంటి 1.5 కిలోమీటర్స్ మనం మస్తు నడిచినాం అనుకో. కాబట్టి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ నడుతాం కాబట్టి వాసిపోతాను. అయినా కానీ తప్పుతలేదు, ఏం చెప్తాం మరి, కష్టాలంతా మంచోళ్ళకి కదా. ఫైనల్గా వేదవతి శిల దగ్గరికి అయితే వచ్చేసినాం. అందులో అయితే సీతమ్మ వారి నగలు అయితే ఉన్నాయంటారు. సో ఇట్లా కొట్టినప్పుడు అయితే అందులోకించి ఒక చిన్న మాకైతే ఇత్తడి బిందె సౌండ్ వచ్చింది. నార్మల్ అందరైతే మ్యూజిక్ వస్తుంది అది ఇది అని అయితే చెప్పిళ్ళు. మీరైతే వేడి నమ్మకుల్లి. ఎండ చంపుతుంది. ఇప్పుడైతే పాతాళేశ్వర టెంపుల్ పోతున్నాం. పాతాళేశ్వర టెంపుల్ ఇక్కడికి ఎంత 500 కాదు 750 మీటర్స్ ఉంది. నియర్లీ 1 కిలోమీటర్ ఉంది. ఇది కూడా నడుచుకుంటూనే పోతాను, తప్పదు, ఏం చెప్తాం మరి. ఫైనల్ అయితే ఒక జెర్సీ పార్లర్ కనపడ్డది. జెర్సీ లస్సీస్ ఉంటాయి, క్రేజీ ఉంటాయి భయ్య. ఇక్కడ తీసుకొని చిన్న చిల్ అవ్వకుండా పోతాం. ఇక్కడ డ్రింక్ తాగి సెట్లోకి ఐస్ క్రీమ్ తీసుకొని పోతున్నాం. జెర్సీ పార్లర్. ఇట్లా చిన్నప్పుడు ఊర్లలో ఇల్లులు, మా ఊర్లలో అని కాదు, మా ఊర్లో కూడా గిట్లనే ఉండే అప్పుడు. ఇప్పుడేదో 4 రూపాయలు సంపాదించుకొని ఇల్లు కడుతున్నారు తప్పించి అప్పుడు అందరికి ఇదే ఇబ్బంది తిరిగినట్టు తిరుగుతాడు. జాగ్రత్త బాసరా గైస్. థ్యాంక్స్, లవ్ యూ. ఫస్ట్ అయితే పాపాలేశ్వర టెంపుల్ వస్తుంది అనుకున్నాం. కాకపోతే మాకైతే దత్తాత్రేయ టెంపుల్ వచ్చేసింది. దత్తాత్రేయ టెంపుల్ అయితే ఎంట్రన్స్ మస్తు అనిపించింది. లోపల పోయినాక చూపిస్తాం అది ఎట్లున్నదో. మేమైతే పాపాలేశ్వర దత్తాత్రేయ టెంపుల్ కోసం అయితే అక్కడ ఊరంతా తిరిగేసినాం. తిరిగిన లాస్ట్కి ఒక పర్సన్ అడిగితే ఇక్కడికైతే లొకేషన్ చూపెట్టిండు. టెంపుల్ అపీరియన్స్ అయితే బాగున్నది. ఇక్కడ అయ్యగారులు అయితే తెలుగు వాళ్ళు కాదు, మరాఠీ అయ్యగారులు. మమ్మల్ని అయితే మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ప్లస్ మాకు గుడి గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిళ్ళు. మాకు తెలియదు అంతా దత్తాత్రేయ గురించి, నార్మల్గా అయితే తెలుసుకొని పోయినాం. ప్లస్ మాకైతే గుడి షూట్ చేసుకుంటామన్నా కూడా పర్మిషన్ ఇచ్చిళ్ళు. ప్లస్ మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఆఫ్టర్నూన్ అయితే మమ్మల్ని అయితే లంచ్కి ఇన్వైట్ చేసిళ్ళు. అక్కడైతే అన్నదానం ఉందంట. అన్నదానంకి అయితే మధ్యాహ్నం రా అని మరీ చెప్పేసిళ్ళు. చూద్దాం మరి ఎట్లుంటుందో. అన్నదానం అన్నారు కదా, ఒకసారి వచ్చి టేస్ట్ చేసిపోదాం. ఈ పల్లెటూరు బైకు, ఈ నిదానస్తుడు, ఈ నిదానస్తుడు ఇతను అసలు ఏమి నాకు ఒక టోటల్ చెప్పాలంటే ఇతను మాత్రం అసలు నాకు వద్దు సార్. గైస్ మనకైతే పోతా అంటే ఒక రెగ్గె చెట్టు కనపడ్డది. ఇంకో మనకైతే అద్భుతమైన రెగ్గె ఉన్నది. అసలు దీన్ని మీకు మైక్రో షార్ట్స్ మంచి షార్ట్స్ తీసి పెడతాను, ఎలివేషన్స్ ఇస్తుంది దీనికి చూడండి. ఇప్పుడు మీకు కూడా ఇట్లాంటి రెగ్గె కావాలంటే కామెంట్ చేయండి. నేను కామెంట్ చేస్తే మీకు లొకేషన్ షేర్ చేస్తా. మీరు కూడా వచ్చి ఈ రెగ్గెలని దింపుకోండి. ఇది అంతే ఎత్తులు యూట్యూబర్లు దింగుతారు. వానికి చుక్కున్న 1,00,000 సబ్స్క్రైబర్లు ఉంటే ఇంకా వాడు ఎన్నాడు చూడనట్టు రెగ్గెలే. అసలు ఇంత తీయగున్నదో తెలుసా, అసలు నేను ఇలాంటి లైఫ్లోనే తినలేదు. అట్లా అమ్మాయిలు అసలు లైఫ్లోనే తినలేదు నేను ఇంతవరకు. మస్తు బ్యూటిఫుల్ ఉంది. మీకు కూడా కావాలంటే చెప్పండి, మీ ఇంటికి పార్సల్ చేస్తాను. పార్సల్ అని కామెంట్ చేయండి. ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. గైస్ దీన్ని అయితే గమ్మంటారు, మీకు తెలియని వాళ్ళకి చెప్తానా. ఆడికించి అయితే పాపాలేశ్వర టెంపుల్కి అయితే నడుచుకుంటూ పోయినాం. ఆడికించి 1 కిలోమీటర్ అవుతుంది పాపాలేశ్వర టెంపుల్. స్ట్రైట్ రూట్ కూడా బాగుంది. ఏమనుకోకుండా మామూలుగా కొంచెం షుగర్ అట్లనే ఉరుకుతాడు. పాపాలేశ్వర టెంపుల్ అంటే చాలా ఓల్డ్ టెంపుల్, కాకపోతే అది ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేస్తారు. పాతయన్ని తీసేసి బయట పెట్టేసి ఇప్పుడు కొత్త గుడి అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మేము పోయిన తర్వాతకైతే అయ్యగారి ఇట్లా ఎవరు లేకుండే, సో మేమే దర్శనం చేసుకొని కొంచెం అట్లా పూజ చేసుకొని అయితే వచ్చేసినాం. ఇది అయితే ఓల్డ్ శివలింగం, చాలా పురాతనమైన శివలింగం. దీనికి అయితే చాలా చరిత్ర ఉంది. సో దీని గురించి తెలుసుకోవాలంటే మీరు కామెంట్ చేయండి, ఇంకో వీడియో చేద్దాం ఫుల్. గైస్ ఎంజాయింగ్ పండుగ పొద్దున్నే గోత్బాల్ నాడ్చడింగ్, మామూలు నాడ్చడింగ్, ఫుల్ ఎండ కొట్టడింగ్, అన్నదానం గోయింగ్. అయ్యగారు కాల్ మై సెల్ఫ్ అండ్ హీ సెల్ఫ్ గోయింగ్ ఎంజాయింగ్ గైస్ పండుగ. యువర్ సెల్ఫ్ ఆల్సో పండుగ. యూ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఆల్ ఆర్ దండుగో. మై సెల్ఫ్ పండుగ. This is enough guys today.
ఫైనల్గా అయితే గుడికి అయితే వచ్చేసినాం. అప్పుడే దత్తాత్రేయకి అయితే పూజ జరుగుతుంది. మేము కూడా పూజలో ఇన్వాల్వ్ అయినాం. కొంచెంసేపు తర్వాత అయ్యగారు మమ్మల్ని చూసి అయితే మమ్మల్ని పిలిచేసిండు. పోయి అయితే మేమైతే పార్టిసిపేట్ చేసినాం భజనలో. మస్తు ఫీల్ ఉన్నది భజన చేస్తుంటే, అయితే బాగా అనిపించింది. వీళ్ళైతే మంచి యూనిటీగా ఉండి పూజ చేస్తున్నారు. సంథింగ్ అయితే అన్ఫిష్ సార్ ఏంటి సార్ అది? అన్ఫిష్ ఎందుకంటే మేము పొద్దుడికి టెంపుల్స్ నాన్ స్టాప్ తిరుగుతాం. అయ్యగారు మమ్మల్ని ఎందుకు అడిగిండో, మాతో ఎందుకు మాట్లాడిండో, అసలు మమ్మల్ని ఏమంటారు తినడానికి ఎందుకు ఇన్వైట్ చేసిండో, వాళ్ళ పద్ధతి గురించి తెలుసుకోవడానికి అసలు మాకు ఎందుకు చెప్పిండో. ఇక్కడ నుంచి లింక్ కంటిన్యూ చేస్తాం. ఏం లేదు ఫ్రెండ్స్, అన్ని టెంపుల్ అయిపోయినాక దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వచ్చినాం. ఇటు మస్తు దూపు అవుతుందని అనుకునే లోపే వాటర్ వచ్చేసినాయి. ఆకలి అవుతుంది అనుకునే లోపే అయ్యగారి ఈరోజు అన్నదానం ఉంది రండి అని చెప్పేసిండు. కొద్దిగా స్ట్రెస్లో ఫీల్ అవుతున్నాం, లేదో భజనలో ఇన్వాల్వ్మెంట్ అయినా. అసలు భజన ఉన్నది భయ, ఆ సాంగ్స్ వింటుంటే మంచి మెంటల్ అయిపోయి మేము చేసినాం భయ, వాళ్ళతో పాటు మేము నించొని చేసినాం. అసలు మమ్మల్ని ఒక గెస్ట్ లెక్క చూసుకున్నారు ఇవాళ. అసలు వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ మంచిగా యూనిటీ ఉన్నారు అందరూ. అసలు ఫ్యామిలీస్ ఈ టైంకి ఇంత ఎండ టైంలో మన వాళ్ళు గుడికి పోంటే పోతారా, స్నానం చేసి అలా మళ్ళీ అట్లా ఏమంటారు భజన చేయనీకి. అసలు వీళ్ళైతే ఫ్యాబులస్. అసలు దత్తాత్రేయ ఒక రకమైన సాంప్రదాయం అంటారు. నేను రీసెంట్గా చూసిన దాని గురించి, కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్కడో వరంగల్ ఉన్న మేము దత్తాత్రేయ టెంపుల్కి వచ్చి ఇక్కడ అన్నదానం తినడం అస్సలు లిటరల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫైనల్ మా జర్నీ ఎక్కడ స్టార్ట్ చేసామో ఆడికైతే వెళ్ళిపోతున్నాం. గోదావరి గట్కి వెళ్ళడానికి పోతున్నాం. 3 కిలోమీటర్స్ ఇప్పుడు ఎండలు నడవాలి. కాకపోతే దత్తాత్రేయ స్వామి ప్రసాదంతో మాకు ఎంతో శక్తి నచ్చింది అనుకుంటాను. బ్యూటిఫుల్. అసలు ఇట్లా నార్మల్ పోతుంటే ఎవరైనా లిఫ్ట్ ఇస్తే దత్తాత్రేయ దయతోటి ఎవరైనా లిఫ్ట్ ఇస్తే అయిపో అని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడే అన్నదానం అయిపోయింది. మమ్మల్ని అయ్యగారు పిలుచుడైంది, వాటర్ ఇచ్చుడైంది. మాకు లిఫ్ట్ ఆపి మరి మేము అడగకుండా లిఫ్ట్ అడగలేదు, జస్ట్ ఇట్లా మొక్కున్నా లిఫ్ట్ ఇస్తే బాగున్నాను అనుకున్నా. సెకండ్ ఆపిండు బండి. వీడియో పెడతా చూడండి. ఈ వ్యాన్ అంతనైతే మేము అడగ ముందుగా లిఫ్ట్ ఇచ్చిండు మాకైతే. ఇదైతే హైలైట్. జస్ట్ మేము ఇట్లా అనుకున్నాం మాకు ఎవరైనా లిఫ్ట్ ఇస్తే అయిపో అని చెప్పేసి. ఈ గ్యాప్లో మాకు ఈ పర్సన్ వచ్చి అయితే లిఫ్ట్ ఇచ్చిండు. ఫైనల్గా మేమైతే ఇక్కడ స్టార్ట్ అయినామో అక్కడికైతే వెళ్ళిపోయినాం. ఆడికించి అయితే రైల్వే స్టేషన్ వెళ్ళిపోయి ఇంకా సీతాఫల్ మండికి అయితే ట్రైన్ వచ్చింది, ఎక్కేసినాం. విమల్ పలుకులకు కేసరి ఇక్కడైతే విమల్ బ్యాగ్ వేసుకుని అయితే వచ్చిండు చిచ్చా. మేమైతే అటు ఇటు చేసేసి అయితే ట్రైన్ ఎక్కినాం. ట్రైన్ ఎక్కి అక్కడ సీతాఫల్ మండిలో దిగినాం. ఆడికించి ఎంటీఎస్ ఎక్కి సికింద్రాబాద్లో దిగినాం. సికింద్రాబాద్ నుంచి మళ్ళీ వరంగల్కి ఇంకో ట్రైన్ ఎక్కినాం. ఆడికించి అయితే మా బండి ఉండే, బండి వేసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయినాం. వరంగల్ నుంచి నర్సంపేటకి మేము దిగేసరికి అయితే 2:30 అయింది. ఆడికించి మేము నర్సంపేటకి పోయేసరికి 3:30 అయింది. వాన పడుతుండే, వానలు తడుచుకుంటే పెద్ద యుద్ధమే చేసినాం మేమైతే. ఈ యుద్ధానికి అయితే మీరు లైక్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఎంజాయింగ్ పండుగ గైస్.